Hi guys, welcome to my YouTube channel. I'm super excited to launch my YouTube channel. ఇప్పటి నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తాను. యాజ్ ఏ కామన్ పర్సన్ గా నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేస్తాను. అసలు బిగ్ బాస్ టీమ్ వచ్చేసి ఏంటి? అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అనగానే మనకి ఏం ఐడియా వస్తుంది? ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ దాటుకొని ఒక గోల్ కి రీచ్ అవ్వడం దాన్ని అగ్ని పరీక్ష అంటారు. మనం చూద్దాం అసలు మన కంటెస్టెంట్స్ ఎన్ని స్టెప్స్ దాటుకొని వెళ్తారు, ఎక్కడ డ్రాప్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఏమేమి ఉందనేది ఈ బిగ్ బాస్ చూసే వరకు చాలా డిఫరెంట్ గా ఉంది. పాత బిగ్ బాస్ లో ఎప్పుడూ ఇలా అవ్వలేదు. అసలు మన తెలుగులో హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా ఏంటనేది చూద్దాం. అసలు ఈ బిగ్ బాస్ లాంచ్ అయితే చాలా బాగుంది. అగ్ని పరీక్ష అనేది నేను అనుకున్నాను కామన్ ఎపిసోడ్స్ లాగా మా టీవీ లాగా సింపుల్ గా చేస్తారేమో కామన్ పర్సన్. కాదంటే అబ్బా సెట్ ఉంది, క్లాసిక్ లుక్ ఇచ్చేస్తారు. అసలు వాళ్ళు చేసే విధానం గాని, అందులో ఇచ్చిన హింట్స్ అయితే సూపర్బ్ హింట్స్ ఇచ్చారు. అసలు నీట్ గా ప్రోమోని చూసినట్టయితే అసలు మనకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది అక్కడనే తెలిసిపోతుంది మనకి. దాంట్లో శ్రీముఖి ఎంట్రీ కానీ, శ్రీముఖి ఎనర్జీ కానీ ఎప్పటికీ తగ్గదు. సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్. కమింగ్ టు ద బిందు మాధవి వచ్చేసి చెప్పింది ఆల్రెడీ, మనకు ఒకటి చెప్పింది. ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఫర్ ద కామన్ పీపుల్. రియల్ గా అండి, అసలు ఎంత అడ్వాంటేజ్ అంటే, ఎందుకంటే కామన్ పీపుల్స్ అందరూ, మన ప్రజలందరూ కామన్ పీపుల్ కి ఓటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓటింగ్ అనేది మాక్సిమం ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు వాళ్ళకి ఓటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ గా ఉంటుంది. సో కామన్ పీపుల్ అందరూ ఓటింగ్ చేయడం స్టార్ట్ చేసేసి ఒకసారి బిగ్ బాస్ వాళ్ళు ఎంటర్ అయ్యాక ఓటింగ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ పీపుల్ కి అలవాటు అయిపోతుంది. కాబట్టి అది చాలా అడ్వాంటేజ్ ఫర్ ద కామన్ పీపుల్. ఈ అడ్వాంటేజ్ ని అసలు కామన్ పీపుల్ ఎలా యూజ్ చేసుకుంటారు, సెలబ్రిటీస్ వాళ్ళతో కామన్ పీపుల్ తో ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉండబోతుంది అనేది సూపర్ ఎక్సైటెడ్. అసలు ఇప్పుడు ప్రాబ్లంలో కొద్దిగా ఉన్నది సెలబ్రిటీస్. కానీ చూద్దాం, బిగ్ బాస్ అంటేనే తారుమారు. ఈసారి అసలు అగ్ని పరీక్ష అనేది ఎన్ని స్టెప్స్ దాటుకొని వెళ్తుందో, అసలు వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనేది చాలా వింతగా ఉంది. కానీ ఇంత హైప్ ఇచ్చేదానికి అంత రీచ్ వస్తుందో లేదో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్‌లో ఎంతో డిస్కస్ చేసి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, బిందు మాధవి, అభిజిత్, నవదీప్ ఈ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకి ఎన్నెన్నో డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేసి ఆ ముగ్గురిలో ఆల్రెడీ గెస్ట్ అనేది మనకి రివీల్ చేసేసారు. తేజ గారు వచ్చారు. కానీ నాకు ఎందుకో అనిపించింది అప్పుడే రివీల్ చేయకుండా ఆ డే రివీల్ చేస్తుంటే బాగుంటుంది. కానీ ఒక సైడ్ బిగ్ బాస్ నుంచి థింక్ చేస్తే పీపుల్ లో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి తేజ గారు ఎందుకు వచ్చారు ఏంటి అలా కూడా చేసి ఉండొచ్చు. ఈ బిగ్ బాస్ 9 లో అగ్ని పరీక్షల్లో మనకి 20,000 to 30,000 అప్లికేషన్స్ వచ్చాయి. షాకింగ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎన్నో స్టేట్స్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా బోల్డ్ అని అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ ని ఎలా ఫిల్టర్ చేశారు, ఏమేం చేశారు, 45 నెంబర్స్ ని ఎలా తీసుకున్నారు అంటే డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టి, ఎన్నో టాస్క్ ఇచ్చేసి, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందనేది చూసి అలా 45 నెంబర్స్ని తీశారు. ఆ 45 నెంబర్స్ సెకండ్ లెవెల్కి రీచ్ అయ్యారు. ఆ సెకండ్ లెవెల్లో ఆ 45 నెంబర్స్ నుంచి 15 నెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 15 నెంబర్సే ఈ అగ్ని పరీక్షకి రాబోతున్నారు. అది వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 15 ఎవరనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ 15 నెంబర్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, కామన్ పీపుల్ ఉన్నారు, వీడియో క్రియేటర్స్ కూడా ఉన్నారు. అసలు ఈ 15 ఎవరు అనేది ఈగర్లీ మీరు వెయిట్ చేస్తున్నారా? మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే అనుష రత్న గారు వచ్చేసి ఒక యాంకరింగ్, తన ప్రొఫెషనల్ గా వచ్చేసి యాంకరింగ్ చేస్తుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తన ఎలా చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్సర్ గా టకా టకా మాట్లాడుతుంది. తన ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంది. చాలా హడావడి అమ్మాయి. తన ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టయితే ఎన్నో సిచ్యువేషన్స్ కి రియాక్ట్ అయింది కూడా చూస్తాము. ఏ సిచ్యువేషన్ కానీ తను చాలా బాగా స్టాండ్ తీసుకొని దాని మీద నించొని ప్రతిదీ కరెక్ట్ గా చెప్తుంది. వెజ్ ఫ్రైడ్ మోమోస్ అది వినంగానే మన మైండ్ లోకి వచ్చేసే పేరు దివ్య నిఖిత గారు. మన సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి దివ్య నిఖిత గారు. ఏమున్నా తడా పడగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పే మనిషి. మన థర్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసి శ్రేయ. మనం చూసుకున్నట్టయితే ఈ బిగ్ బాస్ లో ఇప్పుడు వరకు సెలెక్ట్ అయిన దాంట్లో తనే చిన్న ఏజ్. అసలు ఏ బేసిస్ మీద తనని సెలెక్ట్ చేశారు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎలా చేశారు ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లలో చూద్దాం. ఇంకా తను ఒక చిన్న ఏజ్ లోనే బిగ్ బాస్ కి వస్తుందంటే
తను ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 9. తిన పేర్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. తను వచ్చేసి ఒక ట్రావెలర్, ఒక బైక్ రైడర్, ఒక రన్నర్ గా మారథాన్ కూడా ఫినిష్ చేశారు. తను ఫిఫ్త్ కంటెస్టెంట్ చూసినట్టయితే శ్వేతా శెట్టి గారు. తను ఒక ఫిట్నెస్ స్పీకర్. నా దృష్టిలో అయితే తను ఒక లేడీ బాడీ బిల్డర్. తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆడిషన్స్ కి యూకేని వదిలేసి మన ఇండియాకి వస్తుంది. తన ఇంట్రెస్ట్ ని బట్టి అర్థమవుతుంది తను బిగ్ బాస్ లో రాక్ చేస్తుందని. మన సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి డెమాన్ పవన్. తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తను చూడడానికి క్యూట్ గా, స్వీట్ గా, 6 ప్యాక్స్ తో ఉంటారు. మన సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి దము శ్రీజ. తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. మీమ్స్ కానీ రీసెంట్ గా పాపులర్ అయిన దము శ్రీజ. మీమ్స్ ట్రోలర్స్ తనతో కాంట్రవర్షన్ కి వెళ్లారో అంతే సంగతులు. అలా ఉంటుంది తన వీడియోస్. మన 8th కంటెస్టెంట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హృదయ్. అసలు ఇప్పుడు వరకు తన మాస్క్ అనేది కూడా తీయలేదు. మన జడ్జెస్ రిక్వెస్ట్ మేరకు ఒక్కసారి మాస్క్ తీశాడు. అది కూడా టాస్క్ కోసం. టాస్క్ ని చిటికలో ముగించేశాడు. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి జడ్జెస్ షాక్ అయిపోయారు. అంత బాగా ఇచ్చాడు. మన 9th కంటెస్టెంట్ వచ్చేసి మర్యాద మనీష్. తిను ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ పర్సన్. మనిషి చాలా మంచోడు. మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో తను అంతగా యాక్టివ్ గా లేరు. కానీ అకార్డింగ్ టు ద న్యూస్ పరంగా మనం మనిషి చాలా మంచోడు, చాలా బాగా పొలైట్ గా ఉంటారు అని తెలిసింది. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తను వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్, చాలా అట్రాక్టివ్ పర్సన్ అని తెలిసింది. ముందు ముందు ఎలా పీపుల్ ని ఆకట్టుకుంటారు అనేది చూద్దాం. మన 10th కంటెస్టెంట్ వచ్చేసి మిస్ తెలంగాణ కల్కి. మిస్ తెలంగాణ అనగానే మన మైండ్ లోకి ఏమొస్తుంది? బ్యూటీ క్వీన్. తను తెలంగాణలో రన్నర్ అప్ వచ్చింది. రన్నర్ అప్ అనేది అంత ఈజీ కాదు. ఎంతో మందితో ఫైట్ చేసి ఆ స్టేజ్ కి వచ్చి విన్ అయింది ఒక బ్యూటీ క్వీన్. మన 11th కంటెస్టెంట్ వచ్చేసి దాలియా షరీఫ్. తను వచ్చేసి ఒక జిమ్ ట్రైనర్. తను ఒక ఫిట్నెస్ ఫ్రీకర్. తను వచ్చేసి ఒక మస్కులర్ ఉమెన్. మనం చూసినట్టయితే ఒక మస్కులర్ ఉమెన్ అనగానే ఒక ఫిట్నెస్ ఫ్రీకర్ ఎన్నెన్నో టాస్క్ ఈజీగా విన్ అయిపోతుందని అర్థమవుతుంది. చూద్దాం ముందు ముందు ఏం చేస్తుందో. మన 12th కంటెస్టెంట్ వచ్చేసి అడ్వకేట్ ప్రశాంత్. తను ఒక లాయర్. మనం లాయర్ అనగానే చూస్తాము ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళ మైండ్ లో. అవన్నీ ఎలా యూస్ చేస్తాడో ఈ బిగ్ బాస్ లో చూద్దాం. మన 13th కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా శెట్టి గారు. తిను ఒక కామన్ మ్యాన్ గా సెలెక్ట్ అయ్యారు 15 కంటెస్టెంట్ లో. తను రీసెంట్ గా పాపులారిటీ పెంచుకుంది. తన గురించి అయితే ఇంతవరకు ఎక్కువగా తెలియదు, కానీ చూడడానికి అయితే బ్యూటీ క్వీన్. తన బ్యూటీతో బిగ్ బాస్ లో ఎలా ఆడిస్తుందో చూద్దాం. 15th కంటెస్టెంట్ వచ్చేసి అంత కన్ఫర్మ్ గా అయితే తెలియదు ఎవరు అనేది, కానీ వచ్చిన న్యూస్ పరంగా అయితే తన పేరు వచ్చేసి షాకిబ్. తను కూడా ఒక కామన్ పర్సన్. ఇప్పుడు వరకు 15 కంటెస్టెంట్స్ నేమ్స్ చూసాం, వాళ్ళు ఎవరు అనేది చూసాం. ఈ 15 లో నుంచి మెయిన్ 5 ఎవరు సెలెక్ట్ అయ్యేది చూద్దాం. అసలు బిగ్ బాస్ కి వెళ్ళేది 9 మెంబర్స్, కానీ ఈ అగ్ని పరీక్ష ఈ 22nd నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో 5 మెంబర్స్ ని తీసుకుంటారు. ఆ 5 మెంబర్స్ ని తీసుకుంటారు. ఆ 5 మెంబర్స్ ని కూడా ప్రజల ఓటింగ్ బట్టి తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్.